పెళ్లి చేసుకున్నాను, నన్ను మంచిగా ఉన్నాం, మంచిగా చేస్తున్నాం. జాబ్ వచ్చిందక్క నాకు టార్చర్ చూపిస్తున్నాడు అక్క. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కాల్ వచ్చింది. అమ్మాయి పేరు పడుతుంది, ఎవరో లక్ష్మి అంట. సరేలే అని కాల్ లిఫ్ట్ చేశా. హలో రవి, ఎక్కడున్నావు రవి అని అన్నాడు. ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం, మా అమ్మ వాళ్ళు వస్తున్నారు, మన మ్యారేజ్ విషయం చెప్దాము అనేసి అంటుంది. 10 days నుంచి నాకు ఫుడ్ కూడా సరిగా పెట్టట్లేదు అక్క. నాకు మెడిసిన్కి కూడా టాబ్లెట్స్ లేవు అక్క. అట్లా చేశాడు అక్క నాకు ఆ అమ్మాయి కలిసిన కాడి నుంచి. మరి మీ అమ్మ వాళ్ళు? మా అమ్మ వాళ్ళక్క, నువ్వు చచ్చిపోయావు అనుకున్నావు మేము, అవసరం లేదు నువ్వు మాకు అనేసి మా అమ్మ వాళ్ళు అంటున్నారు అక్క. కానీ ఇది మా ఇద్దరికి జరిగిన విషయం ఏంటంటే, కడుపులో బిడ్డకి తండ్రి నేను కాదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ షాని. మనము దగ్గరికి రీసెంట్గా నేను షాని వ్లాగ్లో ఒక నంబర్ వేసిన, ఆ నెంబర్కి డైరెక్ట్ మీరు కాల్ చేయొచ్చు. సో అట్లనే కాల్ చేసి ఒక అక్క వచ్చింది. అక్క స్టోరీ ఏంటంటే నాకు నిజంగా చాలా ఏడుపు వచ్చింది. మీరు నమ్ముతారో నమ్మలో చాలా ఏడుపు వచ్చింది. అమ్మ పెళ్ళి అయినా కానీ మెడల మీద పూస్తే ఒక నల్ల పూస ఏం లేకుండా బతుకుతుంది, మళ్ళీ కడుపుతుంది. ఎంత దారుణంగా బతుకుతుంది ఆమె, అంత దారుణంగా బతుకుతుంది. సో ఈమెకు ఇప్పుడు కడుపు ఎన్ని నెలలు అక్క? 5 నెలలు. 5 నెలల. సో ఇక నేనేం చెప్పలేకపోతున్నా. అక్క మన దగ్గరకు ఎందుకు వచ్చింది ఈ పొజిషన్లో, ఏమైంది అని చెప్పి అక్క మాటలలో నిన్నాము. హాయ్ అక్క. హాయ్ అక్క. ఈ పేరు? నా పేరు లావణ్య. లావణ్య. ఎక్కడికైనా వచ్చినావు? నేను కుక్కట్పల్లి నుంచి వచ్చాను. కుక్కట్పల్లి నుంచి వచ్చినావు. ఏమైంది అసలు, ఏంది స్టోరీ, ఏంది మా దగ్గరికి ఎందుకు వచ్చినావు, మా దగ్గర నుంచి ఏం ఆశించు? నాకు ఏమన్నా హెల్ప్ చేస్తారని వచ్చాను అక్క. ఏం హెల్ప్? మనీ. నాకు మ్యారేజ్ 1 year అవుతుంది అక్క. లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. అంటే మా అమ్మ ఇంట్లో ఒప్పుకున్నారా? లేదక్క. పెళ్ళి ఎట్లా చేసుకున్నారు? తను నన్ను ఇష్టపడ్డాడు, నేను తనని ఇష్టపడ్డాను. లైఫ్ లాంగ్ చూసుకుంటా అని చేసుకున్నాను. ఎక్కడ పరిచయం మీ ఇద్దరికి? అంటే కుక్కట్పల్లిలోనే పరిచయం. అంతకుముందు ఊర్లో నాకు తెలుసు, ఇద్దరిది ఒకటే ఊరు. కానీ మా అత్తయ్య వాళ్ళు ఒప్పుకోలేదు, మా మమ్మీ వాళ్ళు ఒప్పుకోలేదు. కానీ తిని నాకు నమ్మకం ఇచ్చాడు. 1.5 year నుంచి లవ్ చేసుకున్నాం, మంచిగానే ఉంది. లవ్ ఎక్కడ పరిచయం, ఎక్కడ స్టార్ట్ అయింది? అంటే నేను కాలేజ్లో, నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఎక్కడ? ఊర్లోనే? ఊర్లోనే. మాది వైజాగ్ దగ్గర. అక్కడ తంది వైజాగే. ఇద్దరం అక్కడ చదువుకుంటున్నప్పుడే పరిచయం. నేనంటే తనకి చాలా ఇష్టం, రవికి. సరే మంచిగానే ఉన్నాడు, మంచిగా చేస్తున్నా కదా నన్ను, నాకు అనేది ఒక థాట్ వచ్చింది, చేసుకుంటాడు, మంచిగా చూసుకుంటాడని. అలా మేము ఇంకా హైదరాబాద్కి వచ్చేసాం. పెళ్లి చేసుకున్న వాళ్ళ అమ్మ వాళ్ళు ఒప్పుకోలేదు, మా అమ్మ వాళ్ళు ఒప్పుకోలేదు. చూసుకుంటా అన్నాడు, పెళ్లి చేసుకున్నాము. తను జాబ్ చేస్తున్నాడు సూపర్వైజర్గా. అయితే ఇంకా ప్రగతిలో అని చేస్తున్నాడు, సూపర్ మార్కెట్, ప్రగతి సూపర్ మార్కెట్. తను దాంట్లో జాబ్ చేస్తున్నాడు. ఇంకా పెళ్లి చేసుకున్నాను, నన్ను మంచిగా ఉన్నాం, మంచిగా చేస్తున్నాం. జాబ్ వచ్చిందక్క నాకు టార్చర్ చూపిస్తున్నాడు అక్క. ఏమైందో ఏమో నాకు అర్థం కావట్లేదు. నేను కడుపుతో ఉన్నా. చేసుకున్నాను కదా పెళ్లి, మీ అమ్మ నాయన అందరినీ పిలిచి చేసుకురా, మీరు చేసుకురా? లేదు, మేమే చేసుకున్నాం. ఎట్లా? ఎక్కడ? ఇక్కడే మా ఊర్లో నుంచి ఇంకొచ్చేసాము, వచ్చేసి హైదరాబాద్లోనే చేసుకున్నాం. ఎక్కడ? గుడిలోనా? గుడిలో చేసుకున్నాం అక్క. గుడిలో చేసుకున్నాం. మీ అమ్మ ఎవ్వరులే, నేను తను ఇద్దరమే చేసుకున్నాం, ఇష్టపడే చేసుకున్నాం. ఇంకా అయితే ఇంకా జాబ్ చూసుకున్నాడు తను, కష్టపడాలి కదా అనేసి ఇంకా పెళ్లి చేసుకున్నాం. బాగానే ఉన్నాం, బాగానే ఎంజాయ్ చేస్తున్నాం, బాగానే తిప్పుతున్నాడు, తిరుగుతున్నాడు, మూవీస్కి అన్నిటికీ వెళ్తున్నాం. జాబ్ వచ్చింది అక్క. జాబ్ వచ్చిన ఒక 3 months దాకా చాలా బాగున్నాడు, చాలా బాగా చూసుకున్నాడు. నేను ఇంకా ప్రెగ్నెన్సీ అయ్యి నాకు 4th month తగిలింది. కొడుతున్నాడు, తిడుతున్నాడు, ఏం అర్థం కావట్లే. సరే ఆఫీస్లో వర్క్ ఏమన్నా ఎక్కువై చేస్తున్నాడేమో అనుకొని ఇంకా అలానే ఉండిపోయాను. 5th month ఇంకా వచ్చింది అక్క. టార్చర్ చూపిస్తున్నాడు అక్క, బెల్ట్తో కొడుతున్నాడు, తిడుతున్నాడు. నువ్వు నాకు అవసరం లేదు అంటున్నావు. నాకు ఏం అర్థం కావట్లేదు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు రవి అని నేను అడుగుతుంటే, ఏం లేదులే దెంగి, అవసరం లేదు నువ్వు నాకు అని అంటున్నాడు. సర్లే ఆఫీస్లో ఏమైనా వర్క్స్ వల్ల ఇట్లా అయిపోతున్నాడేమో అనుకొని నేను లైట్ తీసుకున్నా. ఒకరోజు నైట్ లేట్ అయింది, పడుకున్నాం. ఇంకా ఫుడ్ పెట్టేశాను, పడుకున్నాం. నాకు 2 o'clock కాల్ వచ్చింది అక్క. మా బావకి, రవికి కాల్ వచ్చింది తన ఫోన్కి. నా ఫోన్ తన ఫోన్ పక్కనే ఉంటుంది కదా, నా ఫోన్ అనుకొని నేను లిఫ్ట్ చేస్తున్నా. కానీ అది నా ఫోన్ కాదు, రవి ఫోన్.
రవి ఏంటి రవి ఈ టైంకి కాల్ వచ్చిందంటే ఎవరో ఒకరు చేసి ఉంటారులే అనేసి అని అన్నాడు. సరే నేను లైట్ తీసుకొని పడుకున్నా. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కాల్ వచ్చింది. అమ్మాయి పేరు పడుతుంది, ఎవరో లక్ష్మి అంట. సరేలే అని కాల్ లిఫ్ట్ చేశా. హలో రవి ఎక్కడున్నావు రవి అని అన్నాడు. ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం, మా అమ్మ వాళ్ళు వస్తున్నారు, మన మ్యారేజ్ విషయం చెప్దాము అనేసి అంటుంది. నాకేమో ఏడుపు వస్తుంది. 2:30 2కి ఆల్రెడీ కాల్ వచ్చింది. నేను మాట్లాడాను, కట్ చేశాను. ఆ టైంలో అలా మొబైల్ వచ్చుడేంది? ఆ అమ్మాయి కాల్ చేసింది, అలా చెప్పింది నాకు కాల్ చేసి. ఓకే, తనకు చెప్పింది, నేను మాట్లాడుతున్నాను తనకు తెలియదు కదా. అనగా 2 o'clock కాల్ చేయడం ఏంటిరా? అదే కదా అక్క నాకు అర్థం కాలేదు. ఆ టైంకి కాల్ చేసింది ఆ అమ్మాయి. నేను తర్వాత రవిని అడిగాను, ఎవరు రవి, పెళ్లి చేసుకుందాము మా అమ్మ అనేసి అంటుంది. ఆ టైంలో కాల్ చేయాల్సినంత అవసరం ఏంది, అయినా పెళ్ళి ఏంది అని అడిగితే నన్ను కొట్టాడు. అప్పటికి కూడా చాలా కొడుతున్నాడు, చేస్తున్నాడు. అడగలేవా అమ్మాయి నంబర్ నుంచి నీకు ఎందుకు అడిగాను, అడిగినందుకే అడిగాను, నీకు అవసరం అయ్యన్ని మూసుకొని నువ్వు పడుండు, పెడుతున్నాగా చేస్తున్నాగా అని అన్నాడు. సరే అని మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇంకా మా మమ్మీ వాళ్ళకి కాల్ చేశాను, మమ్మీ ఇలా తిడుతున్నాడు మమ్మీ, చేస్తున్నాడు మమ్మీ, పెళ్లి చేసుకుని నాకేమో 5వ నెల కడుపు వచ్చింది, తనేమో చాలా టార్చర్ పెడుతున్నాడు మమ్మీ అంటే. నువ్వు చేసుకున్నావు నువ్వే పడు అనేసి మా మమ్మీ అంది. తర్వాత మా అత్త వాళ్ళకి కాల్ చేశాను, అత్తయ్య మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడు. ఎవత్తివే నువ్వు, నాకేమన్నా చెప్పి పెళ్లి చేసుకున్నావా, వాడేమన్నా నాకు చెప్పి చేసుకున్నాడా, అసలు వాడెవరు నువ్వెవరు, వాడు నా కడుపుని చచ్చిపోయాడని నేను అనుకున్నాను ఆ రోజే, నువ్వు అసలు ఎవరో కూడా నాకు తెలీదు అనేసి మా అత్తయ్య కాల్ చేసి కట్ చేసింది. కానీ అక్క నాకేమో 5వ నెల అక్క, నా లైఫ్ చూస్తే ఇలా అయిపోయింది అక్క. తన కోసం నమ్మి వచ్చి నా పేరెంట్స్ని వదులుకున్నాను, నా అంత పెద్ద ఫ్యామిలీని కూడా నేను వదులుకొని తన కోసం వస్తే తను చాలా టార్చర్ పెడుతున్నాడు అక్క. నాకైతే ఏం అర్థం కావట్లేదు అక్క, నాకు కడుపుతో ఉండి ఇలా ఎందుకు చేస్తున్నాడు నాకైతే అర్థం కావట్లేదు. ప్లీజ్ అక్క నన్ను కొంచెం హెల్ప్ చేయండి అక్క. మీరు హెల్ప్ చేస్తారా? పర్లేదు. మరి నీ మీద పూస్తే ఇవన్నీ అన్నీ తీసేసాడు అక్క, నాకు నువ్వు అవసరం లేదు, తాళి దించేసి వెళ్ళిపోయాడు అక్క. వస్తున్నాడు, ఇంటికి వస్తున్నాడు, చూస్తున్నాడు, ఫుడ్ పెడుతున్నాడు, ఒక ఫ్రెండ్ని ఎలా ట్రీట్ చేస్తాడు అలా ట్రీట్ చేస్తున్నాడు అక్క. అమ్మాయి కలిసిన కాడి నుంచి, గొడవలు అయిన కాడి నుంచి నాకు చాలా బాధేస్తుంది అక్క. నాకు ఏమంటాడు మీ ఆయన? కనీసం నాకు కొడుతా ఫుడ్, గొడవ అయిన కానీ ఫుడ్ కూడా సరిగా ఉండట్లేదు అక్క. నాకైతే ఎన్ని డేస్ నుంచి ఫుడ్ సరిగా ఉంటుంది? మ్యాక్సిమం ఒక 10 days నుంచి నాకు ఫుడ్ కూడా సరిగా పెట్టట్లేదు అక్క. నాకు మెడిసిన్కి కూడా టాబ్లెట్స్ లేవు అక్క. అట్లా చేశాడు అక్క నాకు ఆ అమ్మాయి కలిసిన కాడి నుంచి. ఏం చేయాలక్క చెప్పండి అక్క, అసలుకి ఎంత టార్చర్ పెడుతున్నాడు అక్క నన్ను. ఇప్పుడు ఏమంటుంది లాస్ట్కు? అక్క నా భర్త నాకు కావాలక్క, మీరే కొట్లా హెల్ప్ చేయండి అక్క, ప్లీజ్ అక్క. మీ ఆయన నిన్ను ఏమంటుండ్రా లాస్ట్కి? ఇప్పుడు ఏమన్నాడు అక్క, విడాకులు కావాలంటున్నాడు అక్క. విడాకులా? ఎందుకు? నేను వద్దంట అక్క, తనకి వేరే అమ్మాయి కావాలంట. మరి అట్లాంటే ఇప్పుడు కడుపు ఎందుకు చేసిండు? అయితే ఇంకా నువ్వు నాకు అవసరం లేదు, నాకు నీకుతో ఏ ప్రయోజనం ఉండట్లేదు, ఒక డబ్బు విషయంలో కానీ నువ్వు వర్క్కి వెళ్ళట్లేదు, ఏం వెళ్ళట్లేదు అని చెప్పి చాలా ఇబ్బంది పెడుతున్నాడు అక్క అసలుకి నాకు. మరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వను ఉంటుంది అక్క. నేను కంప్లైంట్ ఇవ్వదలుచుకోవట్లేదు అక్క, ఎందుకంటే కంప్లైంట్స్ ఇస్తే మా పరువులే మాకు పోతాయి అక్క. అందుకని నేను ఇట్లా మా ఫ్రెండ్ చెప్పిందని ఏదో కొంచెం మీరు నాకు హెల్ప్ చేస్తారని చెప్పి వచ్చానక్క, అంతేనక్క. మరి నువ్వు మీ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు? అక్క మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తేనక్క తెలియకుండా పెళ్లి చేసుకున్నాము. ఇంటికి వెళ్తే వాళ్ళు ఈ ఫోన్లోనే ఇన్ని మాటలు ఇంత గలీజ్గా తిడుతున్నారు అక్క. ఇంటికి వెళ్తే ఇంకెంత గలీజ్గా మాట్లాడతారు చెప్పండి అక్క. మరి మీ అమ్మ వాళ్ళు? మా అమ్మ వాళ్ళు అక్క, నువ్వు చచ్చిపోయావు అనుకున్నావు మేము, అవసరం లేదు నువ్వు మాకు అనేసి మా అమ్మ వాళ్ళు అంటున్నారు అక్క. మేము ఇన్ని సంవత్సరాల నుంచి నిన్ను పెంచి చేసి చెందాము, ఎవడో వచ్చాడని వాడి కోసం వెళ్ళిపోయావు అని మా అమ్మ వాళ్ళు తిట్టి ఫోన్ కట్ చేశారు అక్క. మరి ఇప్పుడు నీకు సపోర్ట్ ఎవ్వరు లేరా? నాకు ఎవ్వరు లేరు అక్క. ఇప్పుడు మీ ఆయన లాస్ట్కు నిన్ను విడాకులు ఇమ్మంటుండు. ఇప్పుడు మీ ఆయన విడాకులు ఇస్తే ఏం చేస్తాడు? విడాకులు అక్క? విడాకులు ఇస్తే ఏం చేస్తాడంట?
ఏం చేస్తాడు అక్క, నన్ను వదిలేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుందామని చూస్తున్నాడు అక్క. మొన్న గొడవ అయినప్పుడు కూడా ఇదే అన్నాడు, నువ్వేవతివే, నేను ఉంచుకున్నాను, టైంపాస్గా వాడుకున్నాను, తాళి కూడా కట్టాను, కానీ తాళి నాకు ఇప్పుడు అవసరం లేదు కాబట్టి తీసేశాను, నిన్ను ఒక టైంపాస్గా వాడుకున్నాను అనేసి అన్నాడు అక్క. తెలుసు అన్నాడు. మీరు ఎన్ని ఇయర్స్ లవ్? మాది 1 year అక్క. 1 year లవ్కే నువ్వు లేచిపోయి వచ్చినావు మీ అమ్మనైనా కాదని. తనని నమ్మి వచ్చాను అక్క, కానీ ఇంత ద్రోహం చేస్తాను నేను అనుకోలేదు అక్క. 1 year లవ్కే లేచిపోయి వచ్చిందంట. ఈ అమ్మాయిది కూడా తప్పు ఉంది, పేరెంట్స్ కాదని లేచిపోయి వస్తే చూసినావు ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఏందో. సో అమ్మాయి 5 months కడుపుతో ఆల్రెడీ 5 months నిండినాయి అంట. 5 months కడుపుతోనుంది. ఏంది వాడు ఓడో కానీ లవ్ అయినా కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మన పేరెంట్స్ కన్నా ఎక్కువ మనకు ఎవ్వరు గారు. చెప్తున్నా కదా, మళ్ళీ చెప్తున్నా, మన దగ్గర మన పేరెంట్స్ మనము మన కోసము మన పేరెంట్స్ ఆలోచించినంత ఎవ్వరు ఆలోచించరు. ఇప్పుడు మనల్ని లవ్ చేసి నన్ను ఒక పిల్లగాడు వచ్చిందనుకో, వాళ్ళు కూడా ఆలోచిస్తారు, అరే నా కులమా తాళమా. ఎందుకు చూస్తారంటే, ఒకవేళ కులం పక్కన పెట్టినా కానీ పైసలు పొలాలు ఆస్తులు ఎందుకు చూస్తారంటే, పోనీ ఏ జాబ్ లేదనుకో, రేపు ఏమైనా కష్టం వస్తే పొలం అమ్ముకొని బతకొచ్చు, అట్లా ముందు వెనక చూసి పెళ్లి చేశారు. ఇప్పుడు అమ్మాయి చూసిరా, ఏం చేయకుండా ఒకళ్ళు 1 yearకే లేచిపోయి వచ్చేసింది. ఆమెకు 5 నెలల కడుపు ఉంది. ఇప్పుడు ఏంది అమ్మే పరిస్థితి? ఏమనంటే పుస్తేగిస్తే అన్నీ తీసేసి కొడుతుందంట. వాళ్ళ అమ్మనైనా పోతే నువ్వు చచ్చిపోయినావు అన్నారంట. ఏందమ్మా నీ పరిస్థితి? ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాను? అక్క నాకు మా ఆయన కావాలి అక్క, మా ఆయన నాకు కావాలి. ఆ అమ్మాయిని పిలిపించండి అక్క, పిలిపించి మాట్లాడే ఏదో ఒక హెల్ప్ చేయండి అక్క. నువ్వు అమ్మాయిని ఎప్పుడు మాట్లాడడానికి ట్రై చేయలేవా? లేదక్క, నేను ఎప్పుడు ట్రై చేయలేదు అక్క. మీ ఆయన ఎక్కడ జాబ్ చేస్తాడో ఐడియా ఉందా? ఉంది. ఇప్పుడు మీ ఆయన జాబ్ దగ్గరికి వెళ్దామా? అంటే అక్క అక్కడికి వెళ్తేనక్క తను జాబ్ తీస్తే అక్క ఇంకా చాలా ఇబ్బంది అయ్యిద్ది అక్క. నాకు ఏదో నైట్ టైం వస్తాడు, కాల్ చేస్తున్నాడు అక్క. ఇప్పుడే కాల్ చేస్తుండు. ఎన్ని డేస్కి ఒకసారి కాల్ చేస్తాడు? 3 daysకి ఒకసారి చేస్తున్నాడు కాల్. మీ ఇంటికాడ మీ అమ్మనాయనతో ఉన్నప్పుడు ఎట్లున్నావు నువ్వు? నేను చాలా హ్యాపీగా ఉన్నాను అక్క, కానీ తిన దగ్గర కూడా బాగానే హ్యాపీగా ఉన్నా. కానీ ఎప్పుడైతే ఆ జాబ్కి వెళ్ళి ఒక 2 months కాడి నుంచి ఆ అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉన్న కాడి నుంచి అని అనుకుంటా అక్క, ఇంత ఘోరంగా ఇబ్బంది పెడుతున్నాడు అక్క నన్ను మాత్రం. మీ ఆయన ఫోన్ నెంబర్ ఉందా? ఉంది. ఒకసారి ఫోన్ నెంబర్ అది. హలో అన్న, రవి గారు అన్న మాట్లాడేది. ఇక్కడ ఒక ఆమె పడిపోయింది అన్న, ఆమె ప్రెగ్నెన్సీతో ఉంది. ఆమె అడిగితే మీ నంబర్ చెప్పింది, మా ఆయనకు కొంచెం కాల్ చేయండి అని. ఎక్కడున్నారన్నా? అన్న ఆమె చెప్తుంది అన్న, రవి మా హస్బెండ్ అని. మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాము. మీరు ఏమైనా గొడవలు ఉంటే ఇంట్లో చూసుకోండి, అర్థమవుతుంది. ఆమె ప్రెగ్నెన్సీతో ఉంది, ఇక్కడ కళ్ళు తిరిగి పడిపోయింది. ఓకే అన్న. సో ఎంత జాదుగాడు, మా వైఫ్ ఎవరో కూడా నాకు తెలియదు అన్నాడు. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే సరే వస్తున్నా అంటుండు. లొకేషన్ పెట్టినాక చూసినావు అక్క, ఆమె ఎవరో కూడా నాకు తెలియదు అంటుండు. ఇలాంటి ఎట్లా నమ్మినావు అక్క నువ్వు? అదే నాకు నమ్మి చేసుకున్నట్టు ఇట్లా ఇంత ఇబ్బంది పెడుతున్నాడు. ఇప్పుడు ఏంది నీ పరిస్థితి? అక్కడ మీ అమ్మనైనా వద్దంటున్నారు, మీ అత్తమ్మ వద్దంటుళ్ళు, నీ మొగుడు ఒక్కరిని నమ్ముకొని వచ్చినావు, వాడు కడుపు చేసి వదిలేస్తున్నావు. ఏంది నీ పరిస్థితి ఇప్పుడు? నాకు మా ఆయన కావాలక్క. అమ్మాయిని ఎట్లా పుట్ట మీరు ఏదో చెప్పి మీరు వదిలిచ్చేయాలక్క, అదే అనుకుంటున్నాను. నాకు మా ఆయన అయితే కావాలి. ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఎవ్వరి గురించి నీకు తెలియదా? నాకు ఎవ్వరి గురించి తెలియదు అక్క. సో చూద్దాం, అబ్బాయి వస్తుంది కదా, వచ్చేదాక చూద్దాం, వచ్చినాక మాట్లాడుతున్నాం. సరే. తనకి నేను హస్బెండే, కానీ ఇది మా ఇద్దరికి జరిగిన ఇష్యూ ఏంటంటే, కడుపులో బిడ్డకి తండ్రి నేను కాదు. ఎవరు మరి నాకు తెలిసింది స్టోరీ, దానివల్ల ఈయన దూరంగా పెట్టారు. ఏం స్టోరీ తెలిసింది? అసలు నా స్టోరీ కాదక్క తెలిసింది, ఆయన స్టోరీ నాకు తెలిసిందని ఆయన నన్ను దూరం పెడుతున్నాడు. ఇప్పుడు
ఎందుకు తీసుకొచ్చినావు ఆ పిల్లని ఊరు నుంచి? అది నన్ను తీసుకొచ్చింది, నేను దాన్ని తీసుకురాలేదు. బావా ఇక్కడ లేదు ఎవరు మీద వేస్తున్నారు? ఏంది 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 మెల్లగా ఆమె ప్రెగ్నెన్సీతో ఉంది. మెల్లగా కడుపు చేసిన తీసుకురామ్మా. నువ్వు ఈ మాటలు మాట్లాడకు. కడుపు చేసిన తీసుకురామని పట్టుకుంటాడు, నేను పట్టుకోను. అక్క అక్క కడుపు చేసిన తీసుకురామని పట్టుకుంటాడు, నేను పట్టుకోను. ఎవరికి వస్తుంది? అది అమ్మ దగ్గరికి వస్తున్నావు అక్క. ఫస్ట్ కూర్చో కూర్చో. కెమెరా ఎవరికి ఇస్తున్నావు? వీడియో ఫస్ట్